ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు మేము అనంతపూర్లో బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి ఒక్కరూ బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు అరికట్టాలని మేము ఈ బీసీ గలం అనే ప్రోగ్రాం అనంతపూర్లో పెట్టామండి. ప్రతి ఒక్కరూ దీనికి హాజరు కావాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవ్వరికీ న్యాయం చేయలేదు. వీళ్ళు చేస్తున్న అన్యాయాలకి ప్రతి ఒక్కరూ మహిళలు కదం తొక్కి ముందుకెళ్ళాలని చెప్పని ఈ బీసీ దాని గురించి మేము కదం తొక్కాలని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు మన ప్రభుత్వము. గతంలో మన వైసీపీ ప్రభుత్వము చెప్పిన హామీలన్నీ ఎలాగ నెరవేర్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ హామీలు నెరవేర్చకపోగా మేము హామీల గురించి ఎవరైనా మాట్లాడితే దానికి నాలుగు కత్తరిస్తాము అనేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. ఎంతవరకు న్యాయము? ఇలాంటి మాటలు మీకు ఎంతవరకు న్యాయం అని చెప్పనేసి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్గా నేను అడుగుతున్నాను. మహిళలకైతే వీళ్ళు చేసింది ఒకటి, ఇప్పుడు చెప్తున్నది ఒకటి. ఎలాంటి న్యాయం జరగలేదు. దీని మీద గ్రహించి మీరు యాక్షన్ తీసుకోవాలి. మహిళలకు అన్యాయం జరుగుతోంది, దీని మీద గ్రహించి యాక్షన్ తీసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.